మోడీ ప్రభుత్వానికి గుడ్డిగా మద్దతు ఇస్తున్న రాష్ట్రంలో టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి వినాశకాలం దాపురించింది, పోగాలం దాపురించింది. వాళ్ళ కౌంటడౌన్ పతనానికి కౌంటడౌన్ ప్రారంభమైంది. మహాత్మా యొక్క ఉపాధి హామీ పథకం సంబంధించి రెండు అంశాలు ప్రధానంగా. ఒకటి, మహాత్మా గాంధీ పేరు తొలగించడం. రెండవది, కేంద్ర ప్రభుత్వము 90% తీసుకుని 60% భరించాలి. ఈ రెండు కూడా చారిత్రక తప్పిదాలు. మహాత్మా గాంధీ చారిత్రక ప్రపంచ నాయకుడు, ఆయన పేరు ఒక గర్వకారణం భారతదేశానికి. అటువంటిది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పేరు నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించి వికసిత భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవన, దాని పేరు ఆజీవక గ్రామీణ్ అని ఒక పేరు, నోరు తిరగని పేరు పెట్టడం జరిగింది. ఏం అవసరం వచ్చింది? మోడీకి అహంకారం అయిపోయింది. 11 ఏళ్ళు ప్రధానమంత్రి కల్లా గర్వం తారాస్థాయికి పోయింది. లేకుంటే మహాత్మా గాంధీ పేరు గురించి తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక రెండవది వచ్చేసి 90% 10%. ఇది రాష్ట్రాలకు ఎంతో వెసులుబాటు ఉండేది. అలాంటిది 90% నుండి 60%కి కేంద్రం తగ్గించుకొని ఇక్కడ 10% నుండి 40%కి రాష్ట్రాలకు పంపిస్తే, ఎక్కువ చేస్తే రాష్ట్రాలు భరించే పరిస్థితి ఉందా? ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఏర్పడిన రాష్ట్రం, ఆర్థిక ఇబ్బందులు ఉండే రాష్ట్రం, ఏ విధంగా ఈ యొక్క 40% భరిస్తుంది? కాబట్టి రాబో రోజుల్లో ఈ రాష్ట్రాలకు పెను ఆర్థిక భారం అవుతుంది. రాష్ట్రాలు సక్రమంగా నిర్వర్తించలేవు. ఈ 40% వీళ్ళు కట్టారు, 60% వాళ్ళు ఇవ్వరు. ఆఖరికి వచ్చేసి ఈ కాలగర్భంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకం కలిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మహాత్మా గాంధీతో పెట్టుకున్నటువంటి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యమే పారిపోయింది. అప్పుడు మీరంతా కానీ మహాత్మా గాంధీతో పెట్టుకున్నారు. మీకు కౌంట్ డౌన్ పత్రం ప్రారంభమైంది. తర్వాత ప్రత్యేకించి టీడీపీ జనసేన, మీకు సిగ్గు లేదా? రాష్ట్ర ప్రభుత్వం రేపు ఏ విధంగా మహాత్మా గాంధీ పేరు తొలగించాలని మీరు ఒప్పుకున్నారు? 90% నుండి 60% తగ్గించుకోవడానికి మీరు ఒప్పుకున్నారు. మీ మద్దతు లేకుంటే ఈ యొక్క బిల్లు పాస్ కాదు కదా. కాబట్టి బీజేపీ చేసిన దానికంటే టీడీపీ జనసేన రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయం, ద్రోహం వచ్చేసి అంతా ఇంత కాదు. కానీ ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం కలిగి తప్పు చేయడం మానవ లక్షణం, సర్దిద్దుకున్న విఘ్నుల లక్షణం. ఇప్పటికైనా మీరు మోడీ మీద పరిధి చేస్తారో, మీరు లేకుంటే మద్దతు ఉపసంహరించుకుంటారో, ఏం చేస్తారో వచ్చేసి ఆ మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి. ఈ యొక్క నిధులు 90% ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. లేకుంటే మీ చేత కాకపోతే రాజీనామా చేసి మద్దతు ఉపసంహరించుకోండి, అదే తెలుస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు.